ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో జరిగిన విషయాలు, అంటే ఎపిసోడ్లో ఏనివి లైవ్లో ఉన్న కొన్ని డిస్కషన్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జరిగినవి. దాంతోపాటు నిన్న టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏవైతే అన్సీన్ ఉంటాయో, అంటే ఛానల్లో 10:30కి వేస్తారు, ఎక్స్ట్రా కట్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని మెయిన్ మ్యాటర్స్ ఉన్నాయి. అసలు టాస్క్కి సంబంధించిన మెయిన్ ఫుటేజ్ అందులోనే ఉంది. సో అది దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నిన్న లైవ్లో ఒకటి రెండు క్లిప్స్ అలా గ్లిమ్స్లో వేసాడనమాట. డెమోన్ పౌండ్ పట్టుకుంది, ఇదంతా కట్ చేస్తే అది ఎపిసోడ్లో లేదు. నాకు అర్థం కాలేదు ఎందుకే లేదు. కనీసం దగ్గరగా డెమోని కరెక్ట్గా చూపిస్తున్నట్టు ఏది లేదు. అంత కష్టపడి ఆడాడు కదా, ఎందుకే లేదో నాకు అర్థం కాలేదు. మీకు ఎలా తెలుసు కష్టపడి ఆడాడు? నేను నువ్వే అన్నావు కదా ఫుటేజ్ చూపించలేదంటే, వీళ్ళు చుట్టుపక్కల ఉన్న మాటలతో అది అర్థమవుతూ ఉంటుంది. నేను నిన్న మిడ్ నైట్ టాక్స్లో ఎలివేషన్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఈరోజు చూపిస్తాడు, అందులోంచి మనం ఎలివేషన్ ఇచ్చుకుందాం అని అనుకున్నా. వాళ్ళు చెప్తారు వీరుడు, ధీరుడు, సూర్యుడు అని చెప్పి రీతు చెప్పటం, నెక్స్ట్ అసలు చిరుతుపుల్లా అయిపోయాడని చెప్పి మాధురి గారు చెప్పటం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఏదిరా అని చెప్పి నా డౌట్ వచ్చి ఎక్స్ట్రా కట్స్ నేను వేస్తాడా అని చెప్పి నేను పడుకుంటూ పోదా అనుకున్న టైంకి దాన్ని ఓపెన్ చేశా. ఎలాగే ఏమి లేవు, చిన్న డిస్కషన్స్ ఉన్నాయి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. ఇంకేం చెప్తాంలే, పడుకొని రేపు ఉదయం చూసుకోవచ్చు అనుకున్నా. ఎందుకు డౌట్ వచ్చి ఓపెన్ చేస్తే అందులో ఉంది. సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు లైక్ చేయండి వీడియోని, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియోనే ఉంటుంది, చాలా చిన్నగానే ఉంటుంది, పెద్ద ఏం జరగలేదు లైవ్లో కూడా, పెద్ద మ్యాటర్స్ ఏం లేవు. మార్నింగ్ టు ఈవినింగ్ ఏం జరిగిందని సపరేట్ వీడియో పెట్టేసాను, ఎపిసోడ్కి ముందు ఉంటుంది. ఎపిసోడ్లో కూడా ఆల్మోస్ట్ అది కవర్ అయిపోయింది అంతే, అంతకు మించిన విషయాలు ఏం లేవు. అయితే ఇక్కడ ఏంటంటే భరణి గారిని డెమోను సెకండ్ రౌండ్లో అనమాట, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు లాక్ చేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళొకళ్ళు హోల్డ్ చేసుకుంటుంటారు. ఇంకోసైడ్ నిఖిల్ గౌరవ్ హోల్డ్ చేసుకుంటుంటారు. అప్పుడు గౌరవ్ ఏం చేస్తాడంటే నిఖిల్ విడిపించుకొని వెళ్ళి అది పెట్టడానికి వస్తాడు. ఇంకోసైడ్ ఇమాన్యుల్ పెడతాడు, శ్రీజ కూడా పెడతా ఉంటుంది. అప్పుడు ఇమాన్యుల్ గౌరవ్ ఏం చేస్తాడంటే ఇమాన్యుల్ తీసేస్తూ ఉంటాడు. దాని తర్వాత నిఖిల్ ఏం చేస్తాడంటే భరణి గారిని నడిపిద్దామని ఎందుకో కానీ అక్కడ డెమోన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ డెమోను పట్టుబడతాడు రాజా, సూపర్. ఇద్దరిని, భరణి గారిని నిఖిల్ని ఇద్దరిని హోల్డ్ చేసేస్తాడు, ఒకళ్ళ కాళ్ళతో ఒకళ్ళ చేతులతో. ఇద్దరిని హోల్డ్ చేసి వాళ్ళు యునానిమస్గా గెలిచే రౌండ్ అవుతుంది అది. ఇద్దరిని హోల్డ్ చేస్తే ఏం చేస్తారు, ఇమాన్యుల్ ఏమో శ్రీజ తన్నుకుంటా వెళ్ళి తన్నేసి తన పెట్టాలని చూస్తాడు. కానీ వీళ్ళ దగ్గర ఇద్దరు పవర్ ఉంది, ఒకటి శ్రీజ ఉంది, నెక్స్ట్ గౌరవ్ కూడా ఉన్నాడు. గౌరవ్ ఏమో ఇమాన్యుల్ తంతాడు, వాళ్ళు పెడతాడు, సరిగ్గా ఫోకస్ చేయడు. అప్పుడు కళ్యాణ్, శ్రీజ అందరూ అరుస్తారు, లాక్ ఇమాన్యుల్ అరుస్తూ ఉంటారు. అప్పుడు గౌరవ్ కొంచెం ఇమాన్యుల్ ఎంటబడతాడు, ఎంటబడి లాక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇమాన్యుల్ పడిపోతే ఇమాన్యుల్ పైన గౌరవ్ పడిపోతాడు. అప్పుడు ఇమాన్యుల్కి దెబ్బ తగిలింది. సో సాయి నెక్స్ట్ భరణి గారు ఇద్దరు కలిసి మోసుకుంటా ఇమాన్యుల్ని మెడికల్ రూమ్కి తీసుకెళ్తారు. అలాగా దెబ్బ తగిలి ఆ రౌండ్ అక్కడితో ఆగిపోద్ది. సెకండ్ రౌండ్ మధ్యలో ఆగింది. మధ్యలో అయిన తర్వాత ఇమాన్యుల్కి రీప్లేస్మెంట్గా రామ్ వస్తాడు. ఆ సెకండ్ రౌండ్ కంటిన్యూ అయ్యింది. కంటిన్యూ అయినప్పుడు ఏమైందంటే భరణి గారు స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు. పడిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా ఆయనకి డబ్బల దొల దగ్గర తీసుకెళ్తారు. అలాగా టాస్క్ రద్దయిపోయింది. టాస్క్ రద్దయిందని కూడా మనం చెప్పరు ఇంకా. సో ఒక రౌండే జరిగినట్టు, రెండో రౌండ్ జరిగింది, మూడో రౌండ్లో పడిపోయినట్టు. రెండో రౌండ్ ఏమైంది, బ్యాలెన్స్ అయిపోద్ది, 2-0-0 అన్నట్టు అనుకుంటారు. సో అప్పుడు పడిపోతారు. సో సంథింగ్ ఇంకా అక్కడి నుంచి టాస్క్ రద్దయిపోయినట్టు, దానికి మనకి అనౌన్స్ చేయాలి. సో అదనమాట. సో ఎక్స్ట్రా కట్స్లోకి వెళ్ళి మీరు చూస్తే ఫుటేజ్లు ఉంటాయి, మంచి ఫుటేజ్లు, దగ్గరగా డెమోని కొంచెం ఎలివేషన్ వచ్చాయి, బట్ ఎక్కువసేపు ఉండవు. నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే, ఇలాంటి ఫుటేజ్లు ఉన్నప్పుడు దీన్ని మెయిన్ ఎపిసోడ్లో వేసుకొని ఆ చెత్త రోత ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య గొడవలు, అది అన్సీన్లో వేసుకోవచ్చు కదా, సింపుల్. దాన్ని ఎందుకు అక్కడ అంత సాగదీశారు నాకు అర్థం కాల. మేబీ ఇలా అయ్యి ఉంటుంది. ఎందుకు ఎపిసోడ్లో వేసి ఇచ్చేసారంటే, నాకు సార్ ముందు రేపు దీన్ని అడ్రస్ చేస్తారేమో గట్టిగా. దట్టు ఆ బెడ్రూమ్లో ఏదైతే డెమోన్ రీతుది ఏదైతే ఉందో, ఒక పుష్ లాగా, ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా, సంజనా గారు చెప్పినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపించింది ఏదైతే ఉందో, అది ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఎవరు తప్పు ఎవరిది రైట్ అన్నది పక్కన పెడితే, అది డెమోనే చేశారు కానీ డెమోన్కి అడ్రస్ చేయాలి. ఎఫెక్ట్ అవుతుంది డెమోనే, గేమ్ ఆడుతుంది డెమోన్ ఎక్కువగా, కంపారిటివ్లీ నెగిటివ్గా కనిపిస్తుంది కూడా డెమోన్ ఈ విషయంలో. సో నాగార్జున గారు అసలు ఆ ఉడుము పట్టు పడుతున్నది ఒక సైడ్ వేసి, ఇంకో సైడ్ ఇది వేసి, బాబు ఇది నీ పరిస్థితి అని చెప్పి చాలా గట్టిగా చెప్పాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం ఉంది. లేదంటే మాత్రం అంటే ఇన్పుట్స్ ఇవ్వాలి కదా, ఇన్ని ఇన్పుట్స్ ఎంతమందికి వచ్చిన తర్వాత ఇంకేంటి అంటే, తినకు కూడా వచ్చినాయి కానీ బట్ వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ విషయం. చెప్పాలి ఫైనల్గా, ఒక లిమిట్ వరకు ఏదైనా సాగిద్ది కానీ మీరు గేమ్ ఎఫెక్ట్ చేసుకునేలా చేసుకుంటున్నారు, అద్దాక గొడవలు ఇదంతా నాన్సెన్స్గా కనిపిస్తుంది అని చెప్తే సెట్ రైట్ అయ్యే అవకాశం ఉంది. సో అది నెక్స్ట్ ఇంకేముందంటే అందులో ఆ అన్సీన్ అన్కట్స్లో దివ్య, భరణి గారు దెబ్బతింటే మంచం మీద పడుకొని ఉంటారు. దివ్య ఏం చెప్పిందంటే, రేషన్ మేనేజర్గా నేను ఒక విషయం చెప్పినప్పుడు తనుజ ఏం చేయాలి అంటే అర్థం చేసుకోవాలని చెప్పి డెమోన్ చెప్తుంటే, నేను చెప్పిన విషయాన్ని మాధురి గారికి చెప్తే ఇంకెందుకు, నేను చెప్పిన విషయం యాస్టీస్గా మాధురి గారికి చెప్తే ఇంకెందుకు, నేనే ఫైట్ చేసుకుంటా కదా. తను ఏం చేయాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను 3 పూట్ల చేశా, సో తను 3 పూట్ల వండిందంట, దానికి ఇంకో సైడ్ ఇంకొక యాంగిల్ ఉంటుంది. మళ్ళీ
చేశా, సరే నేను పర్లేదు నేను చేస్తాను, నాకు డ్యూటీ ఏం పెద్ద విషయం కాదు, కంప్లైంట్ చేయకుండా చేస్తాను, కానీ కంప్లైంట్ చేస్తున్నానంటే చేశాను కానీ చేస్తాను, డ్యూటీస్ ఈక్వల్గా డిస్టర్బ్ చేయాలి కదా, నాకు ఆ రైట్ ఉంది కదా అని అంటారు. ఇక్కడ మాధురి గారి వర్షన్ ఏంటంటే మాధురి గారికి ఒక పూట ఒంట్లో బాగాలేదంట. బాగాలేకపోతే మాధురి గారు చెప్తారంటే దివ్య నాకు బాగాలేదు అంటే నేను చేసేస్తాను అని ఆవిడ అందంట. చేసేస్తాను అని చెప్పి ఆవిడ చేసేసింది. అలాంటప్పుడు నేను చేస్తానని చేసేసి మళ్ళీ కంప్లైంట్ ఎలా చేస్తామన్నది మాధురి గారి పాయింట్. అది ఇంకోటి ఏంటంటే తనుజ గారి పాయింట్, వీళ్ళు చికెన్ వండుకున్నారు హౌస్ మొత్తానికి, కానీ దివ్యకి సుమనన్నకి చికెన్ తినరు కాబట్టి వాళ్ళు సపరేట్గా పన్నీర్ వండుకున్నారు. దాన్ని నువ్వు వంట కింద ఎలా కన్సిడర్ చేస్తావు? అందరికీ చేస్తే డ్యూటీ కింద కన్సిడర్ చేస్తాం, కానీ మీకు మీరు చేస్తే డ్యూటీ కింద ఎలా కన్సిడర్ చేస్తాం? సరే అని చెప్పి అలా ఎవరి వ్యూస్ వాళ్ళకున్నాయి, ఎవరి పాయింట్స్ వాళ్ళకున్నాయి, ఎవరి లాజిక్స్ వాళ్ళకున్నాయి. అది నెక్స్ట్ తనుజ అండ్ బర్నీ గారు కూర్చుంటారు. అదే లోపల చపాతీల దగ్గర రామ్ది ఇవిడిది గొడవ అయింది కదా, లోపలికి వచ్చి బర్నీ గారు చెప్తారనమాట, రామ్ ఇలా చపాతీలు చేశాడు, లావుగా వచ్చినాయి, నేను రామ్ కోసం చెప్తుంటేనేమో ఆవిడ మేమైనా రెస్టారెంట్లో పనిచేసామని చెప్పి ఆవిడ ఇదైపోతున్నారు, ఆ చపాతీలు చేసేసి విసిరేసి వెళ్ళిపోయారు, మీ నాన్నకి సపోర్ట్ చేయలేదు అది అని చెప్పి అంటున్నారు, అందుకనే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు, ఏదేదో చేసేసారు మీరు అన్నట్టు మొత్తం అక్కడ జరిగింది మొత్తం డిస్కషన్ అంతా చెప్తూ ఉంటారు అనమాట. మీ నాన్న గెలిపించలేదంటే బర్నీ గారు ఆ విషయాన్ని ఎక్కడెందుకు ముడిపెట్టారు ఆవిడ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తనుజ ఏమో ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, అమ్మో ఇంకా ఉందనా అని చెప్పి, అమ్మో ఆ శ్రీజ వచ్చే లోపల నేను వెళ్ళిపోవాలి, నేను ఉండకూడదు అని అన్నారంట. నేను చెప్పాను శ్రీజకి ఆవిడ భయపడ్డారని చెప్పి. ఈరోజు ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఈరోజు డెసిషన్ ఏదైతే ఉందో చాలామంది ఆ రింగ్స్ ఆ బాక్స్లో పెట్టాలి, సో బర్నీ గారు రైట్ అని శ్రీజ గారు రైట్ అని జరుగుతూ ఉంది. దీనికంటూ పర్టికులర్గా థియరీ లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. సో బేస్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే బర్నీ గారు రైట్ అని, బేస్ టచ్ అయింది, ఇక్కడ 90% ఉంది, అక్కడ 10% ఉంది. సో ఒక పాయింట్ సరే ఇద్దరిది ఫౌల్ ఉంది, కానీ ఫౌల్ వీళ్ళదే పెద్దది ఉందని అనుకుంటే దాని తర్వాత టవర్ లెక్కేసుకుంటే వీళ్ళది 90% ఉంది, వీళ్ళది 10% ఉంది. అలా ఎవరు వాళ్ళకుంటే సో బర్నీ గారు రైట్ అనొచ్చు, ఏ రైట్ అనొచ్చు. నాకు తెలిసి నాగార్జున గారు కూడా పర్టికులర్గా చెప్పరని అనుకుంటున్నాను నేను ఎవరు రైట్ అన్నది. అయితే ఇక్కడ మాధురి గారు ఇవ్వటానికి కారణం శ్రీజకి తనంటే భయం ఒకటి, రెండోది ఆవిడ వల్ల నేను నెగిటివ్గా దెబ్బడిపోతానేమో ఆడియన్స్లో అన్నది, మూడోది మామూలుగా బిగ్ బాస్ చెప్పిన మాటలు ఆవిడకి సరిగ్గా అర్థం కాకపోవడం. ఏంటి అంటే అసలు ఆవిడ బాక్స్ అనేది కన్సిడర్ చేయరు, టవర్ ఉండాలి, టవర్ పడేయాలి, రెండో రూల్ టవర్ ఉండాలి, మూడో రూల్ టవర్ పడేయాలి. సో ఆ రెండు రూల్స్ మేజర్గా ఉంటాం. సో మామూలుగానే ఆవిడకి జనరల్గా అనిపించి చేయటం. సో ఈ మూడు దాని ప్రకారం ఆవిడ ఇచ్చుంటారు. సో బట్ శ్రీజాకి అయితే మాత్రం భయపడ్డారు, అందుకని శ్రీజాతో గొడవ పడకుండా అమ్మ తల్లి సూపరాడో తల్లి చిట్టి తల్లి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది సంగతి, వాళ్ళిద్దరి మధ్య గొడవ అవ్వదు, మీరు చూస్తూ ఉండండి. ఒక్కొక్కరు గేమ్ ఎలా ఉందంటే డామినేటింగ్ అయిపోయింది. ఎవరైతే మనమే కరుస్తారు అనుకుంటారో వాళ్ళ జోలికి ఎవరు అలట్లా, ఎవరినైతే ఒక ఆట ఆడిచ్చచ్చు అని అనుకుంటున్నారో వాళ్ళ జోలికి వెళ్ళిపోతున్నారు. సింపుల్గా అలాగే ఉంది, వాళ్ళని ఒక ఆట ఆడుకుంటున్నారు. అప్పుడు నేను చెప్పాను ఇది కాదు, మీరు ఇలా అయింది, మీరు భయపడేదండి, మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి నేను చెప్పాను. అలాగే దాని తర్వాత నేనేదో మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆవిడ వెలిగింది నాన్న అని చెప్పి, సో ఆయన వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడితే ఆవిడ వెలిగిందని. ఆబ్వియస్గా అలాగ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే బర్నీ గారు వచ్చిన తర్వాత వీళ్ళు మోర్ టైం బర్నీ గారితో స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు, వీళ్ళకి అలవాటు కాదు. ఆవిడ సింగిల్ అయిపోద్ది, ఎందుకంటే ఆవిడకి తనుజ చెప్తే ఎవరు లేరు. సో ఆబ్వియస్గా ఆవిడకి ఎవరు పార్ట్నర్ లేరు కాబట్టి ఆవిడ ఫీల్ అవుతారు, ఏంటి నన్ను వదిలేశారని. కలిసి తింటాం మీరు బర్నీ గారితోనే తింటున్నారు, మాటలు ముచ్చట్లు బర్నీ గారితో అవుతున్నాయి, ఆవిడకి అనిపిస్తుంది కదా నన్ను వదిలేశారని చెప్పి. ఇంకో సైడ్ ఇమాన్యుయల్ మాధురి గారు కూర్చుంటారు. మాధురి గారు చెప్తా ఉంటారు, నా పాయింట్ నేను కరెక్ట్గా ఉన్నాను, సో వీళ్ళ మనుషులకి నేనేది చేయకపోతే ఎలాగే ఉంటారు అన్నట్టు వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అనమాట. వచ్చిన నుంచి మొహం పెట్టేసింది, మాట్లాడట్లేదు. సో బర్నీ గారు వచ్చిన దగ్గర నుంచి మొహం తిప్పేస్తుంది, మాట్లాడట్లేదు, మాధురి గారితో సరిగ్గా మాట్లాడట్లేదు అన్న చెప్పాను. ఆ జలసి లేడీస్కి ముఖ్యంగా, అరే ఆ లేడీస్కి అన్నారని కాదు, నాకు తెలిసిన నా చిన్న వయసులో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అమ్మాయిలకి ఇది ముఖ్యంగా ఉంటుంది ఇలాంటి జలసి, పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు అని చెప్పి. అబ్బాయిలు బొంగులేని వెళ్ళి వేరే వాడితో మాట్లాడుకుంటారు, కానీ అమ్మాయిలు అలా కాదు, పర్టికులర్గా ఉంటారు. కరెక్టే కదా. ఇప్పుడు లైక్ కొట్టచ్చు, మన ఛానల్లో 60% లేడీస్ ఉన్నారు, ఫిమేల్ అకౌంట్స్ ఉన్నాయి, 40% మేల్ అకౌంట్స్ ఉన్నాయి. ఎక్కువ మంది 25 to 44 ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది, 60% 70% ఉన్నారు. సో యూఎస్ నుంచి వ్యూయింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇండియా ఎక్కువ ఉంటుంది, కానీ ఇండియా తర్వాత యూఎస్ ఉంటుంది. అలా చాలా వరకు తెలుస్తూ ఉంటాయి అనమాట. ఎందుకు చెప్పాను, ఎందుకు చెప్తే జలసీ కోసం చెప్పినట్టున్నా. నెక్స్ట్ ఇమాన్యుయల్ అంటాడు తనది చిన్నపిల్లల మనస్తత్వం అక్క అంటాడు. అమ్మో ఈ లెవెట్ అర్థం చేసుకుంటూ ఉంటారు, తర్వాత ఏమో సపోర్ట్గా కనిపిస్తూ ఉంటుంది, చేస్తారు సపోర్టు, మామూలుగా ఉండదు. దీనికి ఒక థియరీ చెప్పిద్ది రీతు, అసలు సపోర్ట్ ఎలా అన్నది, అది ఈరోజు నైట్ డిస్కషన్లో చెప్పిద్ది అనమాట. మాధురి గారు నేనే అది అన్నాను కదా అందరికీ, ఆవిడది అమ్మాయిది చిన్నపిల్లల మనస్తత్వం, కానీ పడుతున్నాం కదా అని చెప్పి ఊరుకుంటామంటే ఇచ్చేస్తే మాత్రం ఊరుకునేది ఉండదు, ఎండ్ ఆఫ్ ద డే ఎవరికేం అలా ఆడటానికి వచ్చారు అది అని చెప్పి. ఒక్క నిమిషం, చలిగా ఉందని అన్ని ఆపేసి కూర్చున్నా, ఈ లైట్లు వేసి ఏసీ వేసుకోకుండా వీడియో చెప్తుంటే ఇప్పుడు చెమటలు గారిపోతున్నాయి. మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా? విజయవాడలో మాత్రం గట్టి పడుతున్నాయా? ఇప్పుడు పడట్లేదండి. నెక్స్ట్
మాధురి గారు, తనుజ గారు. ఇది రాత్రి అనమాట. అంత అయిపోయిన తర్వాత వీళ్ళేంటి ఇంత గొడవ పడ్డారు, తర్వాత ఎలా కలిసిపోయారు అనుకున్నాను. నిన్న మిడ్ నైట్ టాక్స్లో కూడా ఈ లాజిక్ నాకు దొరకలా. సో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు బయట రెడ్డి సోఫాలో. బిగ్ బాస్ ఏమన్నారు అంటే మాధురి గారికి చెప్తారనమాట. బిగ్ బాస్ ఏమన్నారంటే బాక్స్ కోసం ఆయన ఏం మాట్లాడాల. ఫస్ట్ చెప్పిందే బాక్స్ స్క్వేర్లో టవర్ కట్టాలి అని చెప్పి. సో బాక్స్ కోసం మాట్లాడలేదు. ఎవరిది పెద్దది ఉందో నిర్ణయం తీసుకోండి అంటే చాలా సైలెంట్గా కూర్చున్నా. నేను అది చెప్పిన తర్వాత ఫైట్ చేయలేదు, దానికి ముందు ఫైట్ చేసి అంటారు. ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటే ఓకే. అందుకని ఇందాక 3 పాయింట్ చెప్పిన కదా, ఆవిడకి జెన్యున్గానే అనిపించుండొచ్చు అనేది ఈ బేసిస్ మీద చెప్పాను అనమాట. జెన్యున్గా ఎందుకు అనిపించింది అంటే దానికి ముందు వరకు వాళ్ళకి సపోర్ట్ చేశారు కదా. సో నేను కూడా క్రిటిసైజ్ చేసి ఎపిసోడ్లో అంతకు ముందు వరకు వాళ్ళకి సపోర్ట్ చేసి సడన్గా ప్లేట్ తిప్పారు, శ్రీజాకి ఇచ్చారని చెప్పి. సో అందుకని నేను 3వ పాయింట్ యాడ్ చేసింది ఏంటంటే జెన్యున్గా అనిపించుండొచ్చు. అప్పుడు వరకు ఆవిడ క్రిటిసైజ్ చేశారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తర్వాత ఆవిడలో ఆ థాట్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వీళ్ళు ఆ థాట్ ఇంజెక్ట్ చేసి ఉండొచ్చు కళ్యాణ్ వాళ్ళు. ఎవరిది పెద్దది ఉందో నిర్ణయం తీసుకోండి అంటే చాలా సైలెంట్గా కూర్చొని అక్కడ ఫైట్ చేయలేదు. టు బీ ఫ్రాంక్ నాకు సంచాలకు వస్తుందని నాకు తెలియదు. నేను బర్నీ గారికి చెప్పాను ప్లీజ్ డోంట్ గివ్ మీ అని చెప్పి. తర్వాత వచ్చి ఇంకా మాట్లాడాను. సో అయిపోయింది. కానీ తర్వాత వచ్చి నువ్వు మాట్లాడాలి కదా, మొహం ఇలా పెట్టుకుంటే నాకు తెలియదు అనుకున్నావా ఏంటి అని చెప్పి అందుకోసం చెప్పి ఆవిడతో గొడవ పడుతున్నారు అనమాట. అది సంగతి. సో డెసిషన్ ఇచ్చేసాను, తర్వాత నువ్వు వచ్చినంత మాట్లాడారు కదా. ఈవిడ మాట్లాడలేదు, ఆవిడ మాట్లాడు. ఆవిడ వెళ్ళి ఆ చోరు కూర్చుంది. ఇక్కడ తనుజ గారు వెళ్ళి మాట్లాడాల్సింది. వాళ్ళు కంఫర్ట్ సరే డెసిషన్ ఇచ్చో నీకు అనిపించింది చేసావని చెప్పి. కానీ తనుజకి ఏంటి తెలుసు, శ్రీజాకి భయపడి ఇచ్చేసింది, శ్రీజ అంటే భయం కాబట్టి ఇచ్చేసింది అని చెప్పి అందుకని ఆవిడ మాట్లాడాల. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాధురి గారు వచ్చి కూర్చొని మాట్లాడి పెద్ద మనసు చేసుకొని మాట్లాడారు ఆవిడతో. నాకు తెలియదు అనుకున్నాను. నెక్స్ట్ తనుజ గారు ఇక్కడ మాట చెప్తారు, నన్ను ఊ అంటే ఆ అంటే ఏ రీజన్ లేకుండా ఏడుస్తాను నేను. ఊ అన్న ఏడుస్తా, ఆ అన్న ఏడుస్తాను, అలాంటి పర్సన్ నేను. ఎందుకంటే నేను ఫ్యామిలీ సిక్, అదబ్బాయి సంగతి. సో బేసికల్గా ఏంటంటే కదిలిచ్చినా కూడా ఏడ్చే టైపు. అందుకని మాట్లాడుతున్నా నాకు ఏడ్చేస్తున్నారు అన్న ఏడుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది చూడంగానే. మాటలు కూడా వణుకుతూ ఉంటుంది కొన్నిసార్లు. సో మాటలు సో ఫ్యామిలీ సిక్. మళ్ళీ ఏమైనా నేను ఏడిస్తే మళ్ళీ ఎమోషనల్ నీ సెంటిమెంటల్ అని అంటారు. సైలెంట్గా ఉన్నాను అంటే నీ లోపల నాకు 100 రన్ అవుతూ ఉంటాయి, లోపల ఏడుస్తూ ఉంటారు అనమాట. అది రేసు గుర్ర సినిమాలో లోపల ఫీలింగ్స్ అని సుస్థియాసనికి లోపలే పలుకుతున్నట్టు ఆడు కూడా లోపలే ఏడుస్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ మాధురి గారు, నువ్వు నాకు చెప్పి మరి ఎందుకు ఇలా అంటే ఏదో అంటారు, నువ్వు నాకు చెప్పావు మరి ఏంది, మరి నువ్వు ఇలా ఉండడం ఏంటన్నట్టు. తనుజ ఏమంటుందంటే 50 days పైన అయిపోయింది వాయిస్ విని మొహాలు చూసి అని. వీళ్ళందరికీ తనుజ గారికి, ఇమ్మాన్యుయల్కి, కళ్యాణ్కి, డెమోన్కి వీళ్ళందరికీ కొంచెం కష్టం ఈ జర్నీ. సుమనన్నకి ఎందుకంటే వైల్డ్ కార్డ్స్కి మధ్యలో వచ్చారు. బర్నీ గారు, శ్రీజ గారు వెళ్ళొచ్చారు, 2 వారాలు 1 వారం ఉండొచ్చారు. వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఉన్నారు. 50 days కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇన్ని రోజులు అయిపోయింది కాబట్టి ఇంట్లో చూడటం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ హోమ్ సిక్ అన్నది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఈ హోమ్ సిక్ అన్నది ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వకుండా, వాళ్ళ ఫీలింగ్స్ని ఫీల్ అవ్వకుండా ఎలా చేశారు, స్టార్టింగ్ 2nd week 3rd week చిట్టీల ప్రోగ్రామ్ పెట్టారు. దీపావళికి వాయిస్ రిపించే ప్రోగ్రామ్ పెట్టారు. దగ్గరగా దీపావళికి ఓకే, 2nd వారం 3వ వారం ఏంది అది చిట్టీల ప్రోగ్రామ్ నాకు అర్థం కాల. సో దానివల్ల అది ఫీల్ అవ్వలేకపోతున్నారు, ఆ ఎమోషన్స్ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. లేదంటే వీళ్ళతో పాటు మనం కూడా క్యారీ అయ్యాం, 50 days అయిపోయింది కొంచెం ఆ బాధ ఉంటుందిలే అని. నెక్స్ట్ మాధురి గారు, నువ్వు ఉండే విధానాన్ని బట్టే వాళ్ళు ఉంటారు. సో రోజు ఏడ్చుకుంటా డల్గా ఉంటారంటే ఎట్ట అవుతుంది అని చెప్పి. సో నువ్వు యాక్టివ్గా ఉంటే వాళ్ళు నీతో ఉంటారని చెప్పి. తనుజ సమ్వేర్ సంహవ్ నాకు నేను నచ్చడం లేదు, రీజన్ తెలియటం లేదు అని చెప్పి. సో తనకు తను నచ్చడం లేదంటే రీజన్ తెలియట్లేదు అని చెప్పి. కొంచెం ఫన్ ఎలిమెంట్స్ ఎన్ని తగ్గినాయి, ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టున్నారు. మరి డాడీ వచ్చారు, మమ్మీ ఉన్నారు, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మరి ఏమో ఆ బాండ్స్ ఫీల్ అవ్వలేకపోతున్నారు ఇంతకు ముందులాగా. తర్వాత నువ్వు కిచెన్లో మాట్లాడింది నాకు చాలా హర్ట్ఫుల్గా అనిపించింది. సో నువ్వు ఏది పడితే అది మాట్లాడావు, నేను అక్కడ నిన్నేమీ అనలేదు, నేను రామ్కే చెప్పాను అంటే ఆవిడ నో నాకే చెప్పు, నన్నే అన్నావు, నన్నే చేసావు, నన్నే తిట్టావు, నన్నే కోసావు అన్నట్టు ఇంక దాని మీద ఉన్నారు ఆవిడ స్టాండ్ అయ్యి. నెక్స్ట్ నాన్న ఇంక రారా అని చెప్పి. నాన్న వస్తారు, కంగారు పడకండి. సో లైట్ అయిపోయింది, లైట్ లేకపోతే నాన్న రానంటే వస్తారు, ఖచ్చితంగా మార్నింగ్ వచ్చేస్తారు. అదేం పెద్ద దెబ్బ కాదని చెప్పి ఇప్పుడు చెప్పేసింది, పెద్ద దెబ్బ కాదని. నాకు కూడా డౌట్ వచ్చింది, స్విమ్మింగ్ పూల్లో పడేది దెబ్బలా తగిలిందంటే స్విమ్మింగ్ పూల్లో పడకముందు అక్కడెక్కడో తగిలి ఉండొచ్చు, లోపలికి దిగి ఉన్నప్పుడు తగిలి ఉండొచ్చు, మొత్తానికి తగిలి ఉండొచ్చు. ఇప్పుడు తగలకుండా డాక్టర్ తీసుకెళ్తారు కదా, తగిలింది, దాని మీద మనకేం డౌట్ అవసరం లేదు. నెక్స్ట్ తనుజ, ఆయన కొన్ని మాటలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు నాకు అనిపిస్తుంది అంటారు బర్నీ గారు. నేను చెప్దాం అనుకుంటున్నా బట్ ఆయనే చెప్తే కరెక్ట్ అని చెప్పి నేను ఆగిపోతున్నాను అంటారు. దానికి మాధురి గారు అంటే ఏ విధంగా, ఏం మాటలు ఏంటి అంటే, తనుజ గారు ఏంటంటే ఏంటో నాన్న కొంతమంది వల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అనిపించింది అనగానే మాధురి గారు ఆయనకే తెలియాలి అంటారు. ఈరోజు అన్సీన్లో చెప్తారన్నమాట, నువ్వేనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావా అని. సో నాకేమనిపించింది అంటే ఇక్కడ తనుజ మేబీ దివ్య కోసం ఈ మాటలు చెప్తుందేమో. దివ్య ఉంటే ఆయన అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టు ఈవిడైనా పసిగట్టిందేమో అనిపిస్తుందేమో. నాకు కొంతమంది మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ పింగ్ చేసింది ఏంటంటే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్న మూమెంట్స్ బయటికి సరిగ్గా వెళ్ళలేదని. నేను నిజంగా చూడలేదు అంత ఇదిగా.
సో బయట కొద్దిగా ట్రోల్ అని, దివ్య గారిది భరణి గారిది ఉన్నప్పుడు ట్రోల్ అని, సో అది ఆయన తీసుకున్నట్టున్నారు, అందుకని అంత కొంచెం అంటి ముట్టనట్టు ఉంటున్నారు అని. అదేమైనా అలాంటి బిహేవియర్ ఆయన చేయటం ఈవిడ గమనించడం చూసినేమో, దివ్య కోసం చెప్పిందేమో నాకు అనిపించింది. బట్ భరణి గారు తిరిగి అడిగినప్పుడు ఈ విషయాన్ని ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఆయన సుమనన్న కోసం చెప్తాడు. సో చూద్దాం నెక్స్ట్ దివ్య వాళ్ళందరూ కూర్చుంటారు. దివ్య, శ్రీజ, అర్ధరాత్రి 2:15 కళ్యాణ్. ఇది మనకి నైట్ అన్సీన్ లేదనమాట. సో గౌరవ్ ఇలా బెడ్ మారిపోయాడు, రామ్ పక్కన ఉండేవాడు, మొత్తం మారిపోయింది ఒక నామినేషన్కి, తిరిగి వెళ్ళిపోయాడు, వేరే చోట పడుకుంటున్నాడు అని చెప్పి నాకు చెప్పాడు. అంటే కళ్యాణ్ అంటాడు, కెప్టెన్గా బాగా చేసిందని చెప్పిన వాళ్ళలో రామ్ ఒక్కడే ఉన్నాడు, అలాంటి రామే నామినేట్ చేశాడంటే నేను చెప్పాను మేబీ తన నామినేషన్లో ఉన్నాడు కాబట్టి తన సర్వైవల్ కోసం నిన్ను కూడా చేసి ఉంటాడని చెప్పానని చెప్పి. నెక్స్ట్ నేను చూడాల్సింది అసలు మాట రాలేదు, షాక్ అయ్యాడు, నామినేషన్లో డిపెండ్ చేసుకోమని చేసుకోలేదు, నా ఎన్ని శ్రీజాకి ఇన్పుట్స్గా చెప్తా ఉంటారు. నెక్స్ట్ తర్వాత రోజు ఉదయం అయింది, బయట కూర్చుంటారు సోఫాలో. మాధురి గారు వెరీ స్ట్రాంగ్ డిమాన్ పవర్ మాత్రం సూపర్ స్ట్రాంగ్, ఆవిడ ఫుల్ ఇంప్రెషన్లో ఉన్నారన్నమాట డిమాన్తో. నెక్స్ట్ రాము మెంటల్లీ కొంచెం మనోడు ఏదో చెయ్యాలి అని చెప్పి చెప్తారు, బట్ అది క్లైన్ తర్వాత డిస్కనెక్ట్ అయిపోతుంది, కరెక్ట్ చేస్తారు. నెక్స్ట్ రీతు సాయితో మాట్లాడుతుంది. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే సాయి వెళ్ళొచ్చిన వాళ్ళకి కూడా 2-3 రోజుల తర్వాత మనలాగే ఉంటుంది, మారిపోద్ది అంటే వాళ్ళకి కూడా అర్థం కాదనగానే రీతి ఉంటుంది, అంటే మనమైనా ఏదో ఒకటి ఆడుకుంటాం కానీ వాళ్ళు ఏంటని చెప్పి నవ్వుకుంటారు. ఇది రైట్ అనిపించింది. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి 2-3 రోజులు నార్మల్ అవుతుంది, వాళ్ళకి అర్థం కాదు బయట సినారో చేంజ్ అయింది లేదు, వీళ్ళకి ఫస్ట్ నుంచి బయట సినారో సిరీది కట్టి వీళ్ళు నార్మల్గా వీళ్ళు గేమ్ ఆడుకుంటారు. దాంతో 3తో అంటే నాకు భయం వేస్తుంది సాయి అంటది. దానికి సాయి అంటే ఎందుకు నువ్వు సేఫ్ అని చెప్పి ఈయన బయట నుంచి వచ్చి నువ్వు సేఫ్, నువ్వు ప్లే బాగా ఆడుతున్నావు, వాడు డైవర్ట్ అవుతున్నాడు, సో నీది బాగానే ఉంది, వాడికి బొక్కడుతుంది, వాడు డైవర్ట్ అవుతున్నాడు అని మాట్లాడుతున్నారు. కానీ నువ్వు మాత్రం ప్లే బాగా ఆడలేదని చెప్పి ఎవరు చెప్పడం లేదు కదా, నువ్వు గేమ్ ఆడలేదని చెప్పలేదుగా, నువ్వు బాగా ఆడుతున్నావు, వాడు డైవర్ట్ అవుతున్నాడని అందరూ చెప్తున్నారు. నువ్వు బ్లఫ్ చేస్తున్నావు అనే డిస్కషన్ కూడా లేదు, అంటే నువ్వేదో కావాలని ఏదో చేస్తున్నావు అంటే మోసం చేస్తున్నావు, వెనకేదో మాట్లాడుతున్నావు అనే డిస్కషన్ కూడా ఏం లేదు. బోత్ ఆర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. మీ ఫుడ్ స్టెప్స్ ఏమైనా రాంగ్గా పడుతున్నాయో చూసుకోండి, అది వేరే వాళ్ళకైనా అడ్వాంటేజ్గా అవుతున్నాయో చూసుకోండి అని చెప్తాడు. దీని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. నాకు అర్థం కాదు, మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పి డిస్కషన్లో ఏదో చెప్తున్నాడు సాయి అని అర్థం కాదు కదా. సో ఇది కంప్లీట్ డిస్కషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ డెమో అని వీళ్ళు టీ గురించి చూపిస్తారు. చెప్పావా టీ అని అడుగుతాడు రీతు వాళ్ళని, చెప్పలేదు, మిగిలిపోతే ఇస్తావా అని అడిగిద్ది. దాంతో డెమోన్ ఏం చేస్తాడు, రాముకి సరిగ్గా వేయకుండా కొంచెం వేస్తాడు, చాలా అంటే మిగల్చడానికి ట్రై చేస్తుంటాడు. అది పక్కన ఉన్న తనుజ చూసేసిద్ది. సో మొత్తానికి మిగిలిపోగానే నువ్వు శ్రీజ కొంచెం తీసుకోండి టేస్ట్కి, సో టేస్ట్కి కొంచెం ఎంతో తీసుకోండి అని చెప్తారు. అది తనుజకి నచ్చదు, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ మిల్క్ తాగుతారు, ఇప్పుడు టీ అయితే వేరే వాళ్ళు తను క్వశ్చన్ చేస్తారని చెప్పి. రీతు 4 మెంబర్స్ చెప్పారు, నువ్వు వెళ్ళిపోతేమో నేను చూసుకుంటానని చెప్పి పంపించేసి తన నుంచి. అప్పుడు రీతు అడిగిద్ది అనమాట, 4 మెంబర్స్ చెప్పారు, మిగిలిపోతే మాకు కొంచెం మిగిలింది ఇస్తారేమో అని చెప్పి కొంచెం క్యూట్గా ముద్దుగా అడిగిద్ది. ఇక్కడ తనుజ ఏం చేయాలి, ఎందుకంత స్ట్రెస్, ఇచ్చే అయిపోతుంది సింపుల్, ఎవరైనా అడిగితే అది మిగిలిపోయింది, రామ్ తాగలేదంట, డెమోన్ చెప్పాడు అందుకని ఇచ్చానని చెప్పు, లేదంటే ఆ డెమోన్ ఆ టైంలో పంపించకుండా మీరు అక్కడి నుంచి మూవ్ అయిపోతే డెమోన్ వేసుకుంటాడు, డెమోన్ చూసుకుంటాడు. దానికి ఆవిడ ఒక సీన్ క్రియేట్ చేసినట్టు అనిపించింది నాకు. ఏం చేస్తారంటే సుమనన్నకు పిలుస్తారు, మీకు వచ్చిందా, ఎప్పుడు వచ్చిందంత క్వాంటిటీ వచ్చిందా అని అడుగుతారు. వచ్చింది అంటాడు. దాని తర్వాత రీతుకి కోపం వచ్చి సింక్ దగ్గర తీసుకెళ్ళి గ్లాస్ పెట్టడానికి ఏదో చేస్తూ ఉంటుంది. నిఖిల్ చెప్తారనమాట, నిఖిల్ అంటే రీతుకి ఇచ్చేయండి నా భాగం అని చెప్పి ఆయనకి అక్కడి నుంచి చూస్తూ ఉన్నట్టున్నాడు, గమనిస్తున్నాడు. రీతికి ఇచ్చేయండి అనగానే తనుజ మళ్ళా లేదండి వాళ్ళు మిల్క్ అడుగుతారు, మళ్ళీ వాళ్ళకి మిల్క్ ఇవ్వాలి అంటారు. సంజన గారు వచ్చి బకెట్ అయినా నేను తాగుతాను అని చెప్పి అంటే ఆడ ఆల్రెడీ తాగారు, మిగిలిపోయింది కాబట్టి ఆవిడకి వేసేద్దామని వేస్తుంటారు. సుమనన్న వస్తాడు, సుమనన్నకి వేస్తారు, నేను వాళ్ళకి ఇస్తానంటే ఇచ్చుకోండి, మీకు నేను పోసిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని అంటుంది ఆవిడ. సో డెమోన్ కూడా వాళ్ళకి ఎవరికైనా పోసి మీకు ఎక్కువైపోతే కనుక, ఇప్పుడు రామ్కి వద్దన్నాడు, ఎక్కువైపోయింది, వద్దంటే నువ్వు రీతుకు పోసే అని చెప్తే అయిపోయింది. సో అలా సింపుల్గా తగ్గొట్టచ్చు, మీరు ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు, కానీ నేను మాత్రం ఇస్తే మళ్ళీ నేను చాలామందికి సమాధానం చెప్పుకోవాలి అని అంటారు ఆవిడ. చిన్నవి గొడవలు అయ్యే కన్నా, మనస్పర్ధలు వచ్చే కన్నా చేసేసి వాళ్ళకి ఎందుకు ఇచ్చావంటే మిగిలిపోయిందని చెప్పుకుంటే, అది డెమోన్ పెట్టాడు మిగిలిపోయిందని చెప్పుకుంటే అయిపోతుంది. దీని తర్వాత ఏం చేస్తారంటే రీతి అండ్ రామ్ కొద్దిగా జోకులు వేసుకుంటారు. రామ్ కొంచెం ట్రై చేస్తున్నాడు, రీతితో ఫ్లడ్ చేస్తాడు. ఏదైనా మాట్లాడచ్చు కదా అంటాడు రాము. సో రీతి ఏమంటుందంటే, నాకు నెక్స్ట్ వాష్రూమ్ డ్యూటీ ఉంది, అక్కడికి రా మాట్లాడతా అంటది. ఓ వాష్రూమ్ కడుగుతావా నువ్వు అంటాడు రాము. ఎస్ మరుగుదొడ్లు కడుగుతా నేను అంటది ఆవిడ. దాని తర్వాత కపుంకా అని చెప్పి బ్యాంకాక్ తాయిలు ఉంటుంది కదా, తాయి లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ పిలుస్తారు సంజనని, పిలిచి కపుంకా అని కానీ షుపుంకా అని చెప్పి అద్దరికైతే మాట్లాడేది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, తెలుగులో మాట్లాడండి అని చెప్పి. దాని తర్వాత తెలుగునే కూని చేసి మాట్లాడతారు అనమాట. లైనేష్ నాడు దిస్ గాయ నాకు లైనేష్ నాడు అది ఇది అని చెప్పి
కాసేపు ఇద్దరు జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఈవిడే నా పార్ట్నర్ అని చెప్పింది రామ్కి. సో తనుజ గారు షీజ్ మై పార్ట్నర్ అని చెప్పగానే ఏంటో నువ్వు అదేదో తాజ్మహల్ కట్టడానికి పార్ట్నర్ అని చెప్తావు, వాషులు కడగడానికి పార్ట్నర్ అంటే నేనే కెమెరా ఎక్కడ చూసిద్దా అని చెప్పి భయంగా డోర్ వేసుకొని నా ఫేస్ రాకుండా వాషులు కడిగేసి వస్తున్నాను నేను అని చెప్పి ఆవిడ చెప్తారు. ఫుల్ నవ్వు వచ్చింది నాకు అలా చెప్తా అంటే. నెక్స్ట్ తనుజ గారు అండ్ మాధురి బయట కూర్చుంటారు. ఇది మార్నింగ్ ఈవినింగ్ డిస్కషన్లో కూడా అప్డేట్ చేశాను. ఏదైతే డెమోని ఎలా చేశాడో అదే ఆవిడ బయట చెప్పింది. ఒకవేళ మిగిలిపోతే రామ్ తక్కువ తాగుతున్నాడంటే తక్కువ పెట్టండి, అంతేగాని అలా మిగిల్చేసేస్తే మనం వేరే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇది ఫేవరెటిజం చూపించినట్టు ఉంటుంది, ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, అందరికీ చెప్పుకోలేం కదని. అదే డెమోని పిలిచి చెప్తేనేమో డెమోలో లాజిక్ చెప్తాడు. ఈ రోజు ఆయన తక్కువ తాగుతున్నాడు, రేపు మళ్ళీ ఎక్కువ తాగుతానంటే అప్పుడు మళ్ళీ పోయలేను కదా అలా తగ్గించి. సో అందుకని పని చేస్తాను, అది చెప్పాను, నువ్వు వినదాన్ని అగ్రీ చేశాను కదా, వాళ్ళకి పోసేస్తాను, వాళ్ళు ఎవరైనా పోసుకోమను అని అంటాడు. అయిపోయింది. దానికి కొద్దిగా గరుచుకొని నెమ్మది గరుచుకొని ఏదో చేసుకుని ఉంటాడు. నెక్స్ట్ ఆ గేమ్ అయిపోయింది కదా టాస్క్. అందులో కళ్యాణ్ ఏమంటాడంటే కొంచెం కిందనేమో టచ్ అయి ఉంటుంది, పైనేమో గాల్లో ఉంటుంది, టువర్డ్స్ బాక్స్ ఉంటుంది. దాన్ని కళ్యాణ్ స్లోపు అంటాడు. స్లోప్ అంటే ఏంటి మనకి జనరల్గా ఇలా ఏటవాళ్ళకి ఉండేది స్లోపు, కానీ అలా ఉండేదాన్ని స్లోప్ అని అనేపాటికి వీళ్ళందరూ దానికోసం కామెడీ చేస్తుంటారు. ఈడేమో స్లోప్ అంటాడు, సుమనన్నేమో సోప్ అంటాడు. ఏంద్రా ఇది అని చెప్పి నాకు అర్థం కాదు. అందరూ అంటే టవర్, శ్రీజ చెప్పిద్దాం టవర్ అని చెప్పి చూడు అని చెప్పంటే చూసా ఎన్నిసార్లు చూస్తా శ్రీజ చూడు అంటే సుమనాన్ని యాక్టింగ్ చేసి చూపిస్తానమాట. చూడు ఎన్నిసార్లు చూడాలి, అట్లీస్ట్ 90% ఉందమ్మా, మాది ఉందమ్మా, మీది 10% ఉందమ్మా అని చెప్పి అవన్నీ చెప్పుకుంటుంటారు. కళ్యాణ్ ఏమో సుమనన్నతో పడింది, నాకు దివ్య అయినా పర్లేదు, సుమనన్నతో వాదించలేకపోయినా అన్నట్టు చెప్పుకుంటుంటారు. సో స్కేర్లో ఉండాలి, లోపల ఉండాలా, ఇంకా ఇన్ని మాట్లాడుకుంటుంటారు అనమాట. నెక్స్ట్ అక్కడ అదే టైంలో రాము ఇదంతా అయిపోయిన తర్వాత వీకెండ్లో నాగార్జున గారు చెప్తారు, నా దగ్గర గొడవ అయింది కదా, వీకెండ్ దాకా ఎందుకు ఆగాలి అని చెప్పి ఆ గొడవ దాని గురించి మాట్లాడతారు. దాని తర్వాత శ్రీజ దివ్యకి చెప్పింది షటప్ ఏదైతే ఉందో అది నువ్వు అన్నప్పుడు తిరిగి ఆయన ఏమి అనలేదు గౌరవ్, కానీ తర్వాత నువ్వు ఇందాక గొడవ ఇద్దరు మాట టీ దగ్గర గొడవ అయింది కదా, తిను నోరు మూసుకో అని చెప్పిన దగ్గర సో చూసుకో నువ్వు కొద్దిగా నీ వైపు ఏమైనా రాంగ్ అవుతుందేమో, నీకు అన్నీ తెలుసుగా నేను చెప్తున్నానంటే అవునవును ఓకే అంటది. అందుకే నైట్ కూర్చొని సారీ చెప్పింది మన అన్సీన్లో. సో ఇది అన్సీన్ అన్కట్స్లో ఉన్నది. ఇప్పుడు మిడ్ నైట్ టాక్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏమైనా 2-3 డిస్కషన్ చెప్తా. నెక్స్ట్ రీతు అంటది శ్రీజాతో ఫస్ట్ 4 daysలో మాధురి గారు వచ్చిన కొత్తలో మాధురి గారు డిమాన్ వెళ్ళి మైక్ తీసురా అంటే వెళ్ళేవాడు, అవునా వెళ్ళేవాడు అంటే వెళ్ళేవాడు అనగానే కళ్యాణ్ చూడు నేను చెప్తా సింపుల్గా, నేను అడిగాను, నేను ఇమ్మాయిల్ని కూర్చోబెట్టి అడిగాను ఏంట్రా అంటే ఆవిడ దగ్గర సేవింగ్ పవర్ ఉంది కదా, చేస్తుందిలే ఒకవేళ ఛాన్స్ ఉంటే అన్నాడు అని. సో తను సేవ్ చేసిద్ది దానికోసం అలా అన్నాడు అని చెప్పి. సో సేవింగ్ పవర్ కోసం డెమోన్ అమ్ముడిపోయాడు అంటే ఆవిడకి లొంగిపోయాడు అని. అమ్ముడిపోయాడు ఇస్ నాట్ రైట్ వర్డ్, సారీ, లొంగిపోయి ఆవిడ చెప్పింది అలా చేశాడు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు అనుకుంటారు మీరు కరెక్ట్ అని చెప్పుంటాడు. అందుకని ఆవిడ అంటే నీకు సేవింగ్ పవర్ కావాలని నువ్వు రీతితో మాట్లాడొద్దు అని చెప్పి. నెక్స్ట్ రీతు కూర్చోబెట్టి చెప్పా ఐ అండర్స్టాండ్ యూ, నీకు ఒకవేళ నామినేషన్లో ఉన్నావు అని చెప్పి యూ వాంట్ టు బి యాక్టివ్ అని చెప్పి అది చెప్పిపోతుంటే అక్కడ డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ బర్నీ అండ్ తనుజ గారు. సో బర్నీ గారు వచ్చారు కదా, మన ఎపిసోడ్ అయిపోయిందా డిస్కషన్లో అనమాట. తనుజ కొంచెం మొహమాట పడుతున్నట్టున్నారు నాన్న మీరు అని చెప్పి డైరెక్ట్గా అడిగింది బర్నీ గారిని. బర్నీ గారు అవునమ్మా సుమనన్న దగ్గర ఆగాను, సుమనన్నకు కూడా చెప్పేస్తే అందరికీ చెప్పేసినట్టే, అంటే నా గేమ్ నేను ఆడుకుంటా మీ గేమ్ మీరు ఆడుకోండి అన్న విషయం. కానీ తిని వేరేది ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్గా. దాని తర్వాత తనుజ గారు అంటారు మీకు ఎలాంటి బ్యాడ్ నేమ్ రాలేదు కదా నాన్న బయట అని చెప్పి. తినికి ఏదో సెన్స్ కొట్టింది, ఈ బాండింగ్లో ఎక్కడ దెబ్బ కొట్టిందేమో అని చెప్పి కొట్టింది. ఆ డిస్కంఫర్ట్ అదంతా చూసింది ఆవిడ. సో మీకేం బ్యాడ్ నేమ్ రాలేదు కదా నాన్న అనగానే సో లేదు అంటాడు. మరి ఎలా ఎలిమినేట్ అయ్యారు నాన్న మీరు, నేను ఊహించనే లేదు, అస్సలు అనుకోలేదు అంటే ఆయన అంటాడు కాసేపు అయిన తర్వాత దిస్ ఇస్ బిగ్ బాస్, ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా ఏదైనా అయిపోద్ది, బిగ్ బాస్ అవసరం అంతే, థింగ్స్ విల్ హ్యాపెన్, మనం ఎక్స్పెక్ట్ చేయలేనివన్నీ జరుగుతూ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయని జరగడమే బిగ్ బాస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. దాని తర్వాత తనుజ సుమన్గా వస్తారు, మీకు కబడ్డీ ఆడానంటే అవును ఎవరు ఆడారంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఆడానన్నా, సుమన్ అన్న ఊ అంటే ముద్దు పెడతా అని చెప్పి ఆడాడంట. దాని తర్వాత ముట్టుకుంటే గడితో కొడతా అని చెప్పి ఇలా ఆడుకున్నారంట చెప్పి కొంచెం నవ్వుకుంటూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ తనుజ అండ్ బర్నీ గారు మాట్లాడతారు. సో తనుజ ఉంటుందంటే అది అందరూ ఏదో టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాన్న నాకు అని మన కూడా అంటూ ఉంటారు. సో అందరూ ఏదో టార్గెట్ చేసినట్టు ఆ ఫీల్ ఎందుకు వస్తుందంటే నామినేషన్లు ఇమాన్యుల్ చేయటం, వచ్చిన వాళ్ళందరూ ఇండైరెక్ట్గా కళ్యాణి చేస్తున్నా సరే ఇండైరెక్ట్గా తిరిగి సటైర్లు వేయటం, దాని తర్వాత ఈవిడ రేషన్ మేనేజర్ అయిన తర్వాత అందరూ ఒక ఆట ఆడుకోవటం కామెడీగా కానీ సీరియస్గా కానీ. సో అలా ఫీల్ అవుతున్నారు ఆవిడ అనిపించింది నాకు. ఇమాన్యుల్ అండ్ రాము ఏదైతే నామినేషన్ రీజన్ ఉందో అది చెప్తారు. రామే లోపలికి వెళ్ళాలి అని చెప్పి అన్ని మాటలు చెప్పి ఆ రోజు డిసైడ్ చేయండి అని చెప్పి దాని తర్వాత ఇమాన్యుల్ కూడా నాకు చెప్పాడు, సైగ్ చేశాడు. అంతా చేసిన తర్వాత నామినేషన్లో మొన్న నేను స్టాండ్కి సరిగ్గా తీసుకోలేదు, నేను సరిగ్గా లేను అన్నట్టు నా మీద నామినేషన్ వేశాడు. పర్లేదురా నువ్వు వెళ్ళని రామ్ కూడా చెప్పాడు, నేను ఒక స్టాండ్ మీద నిలబడట్లేదు అన్నట్టు ఆ మాటలు చెప్పి నన్ను నామినేట్ చేశాడు ఇమాన్యుల్ అది చెప్తారు. నెక్స్ట్ ఆయిషా విషయంలో హాఫ్ డే క్లారిటీ ఇచ్చాక కూడా నాకు అంత క్లారిటీ లేదు, హాఫ్ అన్ అవర్లో నీకు వారం రోజులు రాంది నీకు హాఫ్ అన్ అవర్లో ఎలా క్లారిటీ వచ్చిందని చెప్పి
మళ్ళీ ఆ పాయింట్ కూడా నామినేషన్ చేశాడు. నామినేషన్ ప్రాబ్లం కాదన్నట్టు చెప్తా, నేనేం ఎక్కువ ఆలోచిస్తున్నావు అమ్మ లేదంటే నేనేం ఎక్కువ ఆలోచించలేదన్నా, జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అని చెప్పి. అంటే ఆవిడకి ఏమైపోయిందంటే బాధ ఎక్కువైపోయింది, నాకు అర్థమైంది చూడండి. కానీ మనసు విప్పి షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఇంతకుముందు ఇమానుయల్ ఉండేవాడు, నాన్న దగ్గర ఏదైతే వచ్చి ఇమానుయల్ చెప్పుకొని ఏడిచి అది ఆ ఫీలింగ్స్ లెట్ గో చేసేవాళ్ళు. ఇమానుయల్ దగ్గర ఏదైతే నాన్న దగ్గర చెప్పుకొని లెట్ గో చేసేవాళ్ళు. ఇప్పుడు బంధాలు ఏం వద్దంటే కానీ అక్కడ చెప్పగలుగుతారు, కానీ మనస్ఫూర్తిగా ఫీలింగ్స్ని లెట్ గో చేయలేకపోతున్నారు, కష్టం. సో వీడికి ఫ్యామిలీ దరిదాపుల్లో దగ్గరికి రావాలి, లేదంటే వీడు కొంచెం బ్రేక్ అవుతారు. బిగ్ బాస్ అంటేనే అది, వీడు బ్రేక్ అయితే పక్కన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చూద్దాం. భరణి గారు నీకు వెళ్ళేటప్పుడు చెప్పా, వచ్చినాక చెప్పా, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చెప్పా జాగ్రత్తగా ఉండని చెప్తే తనుజ ఈవెందో ఐషా అయితే అని చెప్పి చెప్తారు. ఐషా కూడా ఏదో చెప్పింది వెళ్ళేటప్పుడు అన్నట్టు, జాగ్రత్తగా ఉండు అన్నట్టు. నెక్స్ట్ ఐషా రీఎంట్రీ ఇస్తారంట. ఏందో ఆవిడ కూడా రీఎంట్రీ ఇస్తే అంటే ఆవిడ నామినేషన్స్ చేసి ఆవిడ రిజల్ట్ ఎలా వచ్చిందో బయట చూసుకొని మళ్ళీ వచ్చి లోపలికి వస్తున్నట్టు ఉంది. మనం హాస్పిటల్కి వెళ్ళి ఏమీ తెలియకుండా ఎటువంటి కాంటాక్ట్ లేకుండా హాస్పిటల్లో ఉండి మన ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేయటం వేరు. ఇలా జరిగింది ఇంతకుముందు కూడా. కానీ బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిపోయి మొత్తం ఇంట్లో ఫ్రెండ్స్ని అందరిని చూసుకుని మొత్తం ఎపిసోడ్ చూసుకుని తిరిగి రావడం అది వేరు కదా. ఎట్లా అడ్వాంటేజ్లు అవుతాయి, వాళ్ళకి భయంకరమైన అడ్వాంటేజ్లు ఉంటున్నాయి ఏందో. నెక్స్ట్ తనుజ ఇమానుయల్ సంజన గారితో గొడవ అయిపోయిన తర్వాత ఏదైతే డిస్కషన్ అయిపోయిందో దానికి సంబంధించి ఇక్కడ చెప్తానమాట. తనుజ ఏమంటుందంటే నేనేమి ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పి ఎప్పుడు అనలేదు ఇమ్ము అంటే, ఇమానుయల్ నేను క్లారిటీగా చెప్పాను తన ఇంటెన్షన్ అందరికీ రావాలని అని చెప్పి చెప్తాడంటాడు. నెక్స్ట్ గౌరవ్ అండ్ నిఖిల్. గౌరవ్ చెప్తాడు ఎవరికైతే బ్యాడ్జ్ రాలేదో తనకి తను హెల్ప్ చేసిద్దంట, తను కంటెంటర్ చేసిద్దంట అని శ్రీజ చేసిద్దంట అని చెప్పి నిఖిల్ చెప్తాడు. చెప్తే నిఖిల్ అంటాడు ఎండ్ ఆఫ్ ద డే తన పవన్ కళ్యాణ్కి వాళ్ళకేస్తుంది, ఒకళ్ళిద్దరికి ఇవ్వాలంటే కంటెంటర్షిప్, ఇంకెవరికి ఇవ్వదని కూడా చెప్తాడు. దాని తర్వాత తనుజ గారు మాధురి అండ్ కళ్యాణ్. సో మాధురి గారు పడుకొని ఉంటారు, లైట్లు ఆపేశారు, తనుజ గారు కూర్చొని ఉంటారు. ఇంపార్టెంట్ డిస్కషన్ స్కిప్ చేయకుండా చూడండి. కళ్యాణ్ ఏమంటాడంటే ఎవరో పిలుస్తుంటే ఏమన్నా పని అవటం లేదు ఇక్కడ అంటాడు. సో మాధురి గారు గ్రేవీ మిగిలిందా అని అడుగుతారు అన్నమాట. సో రైస్ పెట్టేయండి, వాళ్ళకి ఆకలేస్తుంది, కళ్యాణ్కి ఆకలేస్తుంది అన్నట్టు ములక్కాడ వేసేయచ్చు, రైస్ పెట్టేసి ములక్కాడ వేసేద్దాం ఇచ్చేద్దాం అన్నట్టు చెప్తూ ఉంటారు. దానికి తనుజ గారు మార్నింగ్ రెసిపీ ఏంటి అన్నది మార్నింగ్ డిసైడ్ చేద్దాం సరేనా, ములక్కాడ బంగాళదుంప అది కాదు మ్యాటర్ అని చెప్పి చెప్తా ఉంటే మాధురి గారు ఏంటంటే రేషన్ మేనేజర్ పాపం ఎంత ఆకలి వేస్తే కానీ కప్పు అన్నం అడుగుతున్నాడు ఆకలేస్తుందని చెప్పి దీనంగా చెప్తారు. చెప్పంగానే తనుజ గారు అరే ఒకసారి నాకు కూడా ఇలాగే ఆకలి వేసింది, హౌస్ అంతా తిరిగి రీతు డెమోన్ అప్పుడు కుక్స్ ఏదైనా చెయ్యొచ్చు కదా అంటే ఏమీ ఆప్షన్ లేకపోతే హాట్ వాటర్ తాగి పడుకున్నాను నేను, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే తిన్నాము అన్న విధంగా చెప్తూ ఉంటారు. దాని తర్వాత మాధురి గారు అడుగుతారు అదేంటి అప్పుడు నువ్వు ఎవరిని అడగలేదా అంటే తనుజ గారు అప్పుడు నేనే రేషన్ మేనేజర్ అంటున్నా. ఆవిడ రేషన్ మేనేజర్ మీ చేతిలో ఉంది కదంటే నా చేతిలో ఉన్నా కూడా నేను చేసుకోలేదు, నా కుక్స్ నా దగ్గర ఉన్నా కూడా నా ఫ్రెండ్స్ అయినా కూడా నేను చేసుకోలేదు, ఒకసారి డన్ అంతే, రేషన్ అందరికీ రావాలంటే అందరూ అంత స్ట్రిక్ట్గా ఉన్నాను అన్న విధంగా చెప్తూ ఉంటారు అనమాట. కుకింగ్ మానిటర్ కూడా నేనే ఆకలేస్తే నేను పడుకున్న రోజులే ఉన్నాయి అంటే అందరికి పెట్టేసి ఇంకా మిగిలిపోయి తినయా ఏం చెప్పనమాట. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పోపుల కోసం పెద్ద గొడవ అయింది. సో ఆ రోజు ముందు రోజు నేను పస్తుండి ఇది చేసుకుంటే తర్వాత రోజు పోపుల కోసం గొడవ అయింది. అంటే కళ్యాణ్ వెంటనే కొంచెం వెళ్ళిపోయి ముందుకు రే ఆపేరా బాబు మీ దేనికి గోళన్నట్టు ఆపేరా, రే ఆపేంద్రా బాబు ఈ గోళేంద్ర బాబు నా వల్ల కాదు అన్నట్టు ఏదో ఊరికినే వచ్చాను ఏమో అన్నట్టు అంటాడు. అనగానే తన దగ్గర ఫీల్ అవుతారు. ఫీల్ ఏమంటుంది ఒరే మీరు అందరూ కలిసి నన్ను బ్యాడ్ చేస్తున్నారా ప్రామిస్గా చెప్తున్నాను అని చెప్పి. మధ్యాహ్నం కామెడీ, తర్వాత సంజన గారిది, దానికి ముందు చట్నీ, దాని తర్వాత అన్నం, దాని తర్వాత ఉల్లిపాయ, దాని తర్వాత ఇది. సో తనుజ ఏమీ పెట్టట్లేదు రేషన్ మేనేజర్గా, ఎవరికేం పెట్టట్లేదు అన్న విధంగా బ్యాడ్ అవుతుంది అన్నట్టు బ్యాడ్ అవుతుంది, ఒట్టేసి చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఎందుకు నేను కూడా అదే చపాతీ తిన్నాను కదా అంటారు. వీళ్ళందరూ 2 చపాతీలు వస్తాయి, నేను కూడా అదే చపాతీలు తిన్నాను కదా అంటారన్నమాట. ఎందుకు 2 చపాతీలు వచ్చిందానికి వేరే రీజన్ ఉంటుంది. మళ్ళీ మాధురి గారు బ్యాడ్ చేసేది ఏంట్రా, దొంగతనం ఎన్ని చేస్తే నేను బ్యాడ్ చేసినట్టు కాదు అడుగుతున్నారు కదా. ఆయన తనుజగా ఏం మాట్లాడుతున్నావు అంటారనమాట. మాధురి గారు నేనున్న రోజు ఎప్పుడు అడగలేదురా నన్ను ఇంత ఎలాగే ఆకలేస్తుందని చెప్పి, ఎంత ఆకలేస్తే ఇలా అడుగుతారు అంటే లాస్ట్ వీక్ నేను ఉన్నాను కదా అడగలేదు, ఎంత ఆకలేస్తే అడుగుతున్నానంటే తనుజ చాలామంది అడుగుతున్నారు సరిపోవటం లేదని చెప్పి ఏం చేయమంటావు 1 వీక్ అవన్నీ మేనేజ్ చేయాలి కదా అని చెప్తుంటారు. కళ్యాణ్ ఏమో వచ్చి మళ్ళీ అరే నేను ఏదో సరదాగా అడిగాను ఆపేంట్రా అనగానే తనుజ అరే ఏంట్రా ఎప్పుడు మీరు రైస్ పెడతాను మీ వరకు, తర్వాత గౌరవ్ వచ్చి అడగడా ప్రతి ఒక్కరు వస్తారు కదా ఇప్పుడు వాళ్ళకు ఒక న్యాయం మీకు ఒక న్యాయం చేయాలా నేను అనగానే రే ఆపేండ్రా అని చెప్పి మళ్ళీ కళ్యాణ్ అంటాడు. ఇంకా వాళ్ళు లేచి సీరియస్గా చేయాల్సినంత చేసేసి మళ్ళీ ఆపేయమంటారు ఏంటి అని చెప్పి సమాధానం చెప్తే నీకు లేచి అక్కడి నుంచి నడుచుకుంటా అలాగే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. నెక్స్ట్ ఇక్కడ మాదిరి కదా అంటారు బా ఎందుకు ఏడుస్తానో తప్పేది అంటారు, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ కళ్యాణ్ వస్తారు, ఏడుస్తారు ఏదో అనుకుంటా.
ఏమైంది ఏంటి అని చెప్పి మాధురి గారిని అడుగుతాడు. తిని వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళాలని ఉందంటే కళ్యాణ్ తప్పదు అంటాడు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అంటా ఉన్నారు. ఏమైతే చెప్పలేం వీకెండ్. నెక్స్ట్ బయట కూర్చొని ఇమ్మాన్యుల్ తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. మాధురి గారు ఏమంటున్నారో తెలుసా అని చెప్పి తనుజ ఇమ్మాన్యుల్ చెప్పింది. ఏంటంటే ఖాళీగా లేకపోతే అడుగుతారు, దానికి కూడా ఆకలిగా ఖాళీగా రాసుకున్నా, ఆకలిగా ఉంటే అడుగుతారు, దానికి కూడా ఇలా అంటారా? సో మరి మనం ఎన్నిసార్లు ఆకలితో పడుకున్నాము అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇమ్మాన్యుల్ నాకు సరిపోలేదురా 2 చపాతీనే కదా అని చెప్పి, సో 2 చపాతీలే తిన్నారంట. నైట్ 2 చపాతీలు తిన్నారు. ఒక పని చేయి, 3 చపాతీలు వచ్చేలా ప్లాన్ చేయి రేపటి నుంచి అని చెప్తాడు. తనుజ ఏమంటుందంటే, అరే నీకోటి చెప్పనా, ఈరోజు 2 చపాతీలా 3 చపాతీలా అని చెప్పి అసలు డిస్కషనే చేయలేదు. దివ్య వచ్చేసి 2 చపాతీలే చేసింది, ఎందుకంటే పకోడీ కూడా వండాం కదా, తిన్నారు కదా అని చెప్పి. సో దివ్య డెసిషన్ తీసుకుని 2 చపాతీలే చేసిందంట. కానీ మనకి ఎపిసోడ్లో మాధురి గారు చూపిస్తారు, ఒక చపాతీ ముద్ద చూపించి సరిపోయిందా ఇంకొంచెం చేద్దామా అని అడిగితే సరిపోయిందిలే అని అంటారు. ఇక్కడ దివ్య ఎవరు డెసిషన్ తీసుకోవడానికి, తనుజ గారిది కొన్నిసార్లు ఇయే డబుల్ స్టాండర్డ్స్గా కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే చెప్తాను చూడండి. రైస్ మిగిలిపోయింది, దివ్య పెట్టేసింది. ఎందుకు పెట్టేసో చెప్పకుండా నన్ను అడగాలి కదా రేషన్ మేనేజర్గా అని చెప్పి క్వశ్చన్ చేశారు. దివ్య దానికోసం ఎంతో బాధించినా కూడా నేను కరెక్టే, తనుజ గారు కరెక్టే చెప్పారు, ఎందుకంటే ఆవిడ రేషన్ మేనేజర్, ఆవిడ పర్మిషన్ అడిగి చెప్పాలి. సో ఈ విషయంలో తనుజ గారిది రైట్ అని చెప్పాను ఎపిసోడ్ రివ్యూలో. ఇప్పుడు దివ్య డెసిషన్ తీసుకొని చపాతీ ముద్ద కలిపేసి 2 చపాతీలు అంటే మీరు ఎట్లా ఎగ్రీ చేస్తారు? పకోడీ పెట్టేసాను సరిపోయింది కదా అంటే, మీ దగ్గర రేషన్ ఉందంట, మళ్ళీ ఉన్నప్పుడు మీరు లేదు కలపండి, 3వ చపాతీ కూడా కావాలి, చేసేది వాళ్ళే కదా, లేదంటే మీరు చేయండి. అది మాత్రం దివ్యానే చేసిందని దివ్య మీద అట్లా చెప్తారు, ఇచ్చిందేమో దివ్య అని అక్కడ చెప్తారు. మళ్ళీ ఇక్కడ దివ్య 2 చపాతీలు చేస్తారు. దివ్య ఎవరు రేషన్ మేనేజర్ కాదు కదా డెసిషన్ తీసుకోవడానికి, మీరు కదా, మీరు ఎక్స్ట్రా పిండేసి కలపండి, చపాతీలు చేయండి, 3వ చపాతీ ఇవ్వండి అంటే ఎవరు వద్దంటారు? పోనీ ఒకళ్ళిద్దరికి సరిపోలేదంటే కాదు కదా, మీరు సఫర్ అవుతున్నారు, ఇమ్మాన్యుల్ సఫర్ అవుతున్నారు, అందరూ సఫర్ అవుతున్నారు 2 చపాతీలు తిని. ఎందుకంత? నాకు ఇంకోటి కూడా అర్థం కాలేదు, వీళ్ళు టూ మచ్ ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అనిపిస్తుంది. రేషన్కి పట్టుకొని ముఖ్యంగా అందరిలోకి తనుజ గారు. రేషన్ ఒకవేళ అయిపోతే నేను చాలాసార్లు చూశాను, చపాతీ ప్యాకెట్లు పంపించాడు ఆయన. మీరు కాంటెంట్ ఇస్తా, మీరు మంచిగా ఉండి చేస్తూ ఉంటే అయిపోతే అయినా మిమ్మల్ని పస్తులు పెట్టి ఏం చేయడు కదా, అయిపోయింది పస్తులు పడుకోండి అని చెప్పి వదిలేస్తాడా? ఆబ్వియస్లీ పంపిస్తారు, ఇది బేసిక్. ఇది మీరు ఫుడ్ వేస్ట్ చేయకూడదు అంతే, ఫుడ్ వేస్ట్ చేస్తే పంపిడి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఫుడ్ తింటే బిగ్ బాస్ పంపించకుండా ఉండడు. రేషన్ మీకు కరెక్ట్గా పంపించామంటే సార్ ఇలా టాస్క్లు ఆడారు, అలసిపోయారు, ఎక్కువ తిన్నారు, ఆకలేసింది, ఎక్కడ ఫుడ్ వేస్టేజ్ అన్నది జరగలేదు అని చెప్పుకుంటే మళ్ళీ మీ దుర్మార్గులు కాదు, దుష్టులు కాదు, మీకు పంపిస్తారు. అది నేను చూశాను ఇంతకుముందు సీజన్స్లో. పంచదార ప్యాకెట్ పంపించేవాళ్ళు, దీనికి పంపించేవాళ్ళు, అవినాష్ అడిగినప్పుడు పంపించేవాళ్ళు, బిందు మాధవ్ వాళ్ళ సీజన్లో వాళ్ళు అడిగినప్పుడు పంపించారు. 24/7 స్టార్ట్ అయిందని చాలాసార్లు గమనించిన విషయం అది. ఇదేమో దివ్య మీద చెప్పేస్తారు, దివ్య చేసింది అన్నట్టు. మీరు ఏం చేస్తున్నారు మరి, మీరు రేషన్ మేనేజరే కదా, నాకు అర్థం కాల. ఇప్పుడు మాధురి గారు ఏమంటారు తెలుసా, ఎక్కువ రేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి అంటున్నారు అని. అంతే కదా, ఎవరైనా అంటారు ఎక్కువ రేషన్ వచ్చిందంటే లాస్ట్ వీక్ కన్నా కంపేరిటివ్గా ఈ పాలు లాంటివి తక్కువ వచ్చినాయి. అలాంటప్పుడు మీరు ఇంకో చపాతీ చేసి పెట్టడానికి ఏమైంది, దాచుకుని ఏం చేస్తారు, నెక్స్ట్ వీక్ తీసుకెళ్తారంటే బిగ్ బాస్ ఏం చేస్తారు తెలుసా, ఇంకోటి మనం దాచో నెక్స్ట్ వీక్ గట్టిగా తిందామంటే లేదు, బిగ్ బాస్ టీం గమనించి ఎంత రేషన్ ఉందో చూసుకొని మళ్ళీ ఈ వారానికి ఆ రేషన్ కలిపి ఇప్పుడు 5 కిలోలు ఆటా పంపించారనుకోండి, వాళ్ళ దగ్గర 2 కిలోలు మిగిలింది అనుకో, 3 కిలోలే పంపిస్తాడు ఆయన. 5 కిలోలు పంపించి 7 కిలోలు ఎంజాయ్ చేయండి, దోశలు గాలి వేస్తారండి అని చెప్పడం వీళ్ళకి అర్థం కావట్లేదు అది. దాంతో తనుజ రాము కూర్చుంటారు. తనుజ ఇదేరా ఇవన్నీ చేయలేక నేను కిచెన్ వద్దని చెప్పి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాను, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఎవడండి బతిలాడి కూర్చోబెట్టాడు, ఇమ్మాయిల్ జస్ట్ ఇస్తానగా మీరు తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? నేను బాత్రూమ్కి వెళ్తాను, నాకు వద్దు, కిచెన్ దూరంగా ఉండొచ్చు కదా. కొంతమందికి అది కలిసి రాదు, ఆడికి ఉన్నప్పుడల్లా గొడవలు అవుతా ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు కదా సింపుల్గా. రామ్ కిచెన్లో ఫుడ్ విషయంలో నీది అప్పర్ హ్యాండ్, నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలంటే అలా హ్యాండిల్ చేయాలి, మీరెవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు తెలుసు అని చెప్పి నువ్వు అథారిటీగా చేయాలి అక్క అని చెప్తాడు. రామ్ కూడా చెప్తాడంటే అక్క అర్థం చేసుకోవాలి. ఇంకా ఫుడ్ మేనేజర్గా నేనున్నా, ఐ కెన్ మేనేజ్, ప్లీజ్ నాకేం సలహాలు ఇవ్వకండి, సో అందరికీ సమానంగా వచ్చేలా నేను చూసుకుంటానని చెప్పి నువ్వు చెప్పాలని చెప్తాడు. నెక్స్ట్ తనుజ అంటే రీతు వచ్చి ఏంటి ఎంత మిగిలిందా అంటే, అవునక్క మిగిలిందని చెప్పి నువ్వు అందరికి బలవంతంగా కుక్కలేవు కదా, వదిలేసి ఎన్ని మాటలు అన్నట్టు చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ క్వాంటిటీ ఉంది కాబట్టి అనగా తనుజ ఏమంటుందంటే, ఒక చపాతీ తగ్గటం వల్ల ఈరోజు ఇలా జరిగిందేమో అంటే ఇమ్మాన్యుల్ అదే చెప్పేసి రేపు మధ్యాహ్నం అది అందరూ తింటున్నారు కాబట్టి 2 చపాతీలు కాదు, రేపటి నుంచి మేము 3 చపాతీలు వేస్తాము, అది కూడా పెద్దది సరిపోయేలా చేద్దాము అని చెప్పి వాళ్ళకి చెప్పు అంటాడు. సో ఇది ఈ డెసిషన్కి వీరు మీటింగ్లు ఇవన్నీ ఏంటో సింపుల్గా అక్కడే పిండి కలిపేసి చేసుకుంటే అయిపోయేది కదా. నెక్స్ట్ దివ్య అండ్ గౌరవ్ కూర్చుంటారు. సో ఏదైతే శ్రీజ చెప్పిందో ఇలాంటి కొంచెం రాంగ్గా వెళ్తాయని చెప్తే సారీ చెప్పడానికి, సో నేను ఏమైతే అరిచానో
దానికోసం సారీ అని చెప్పింది. ఇది చాలా పెద్ద డిస్కషన్ జరిగింది, వేస్ట్ డిస్కషను, ఏం ఉండదు. గౌరవ్ కూడా కొంచెం తన కోసం గొప్పలు చెప్పుకోవడం సరిపోద్ది. ఆ బాల్ అంటాడు, ఆ భరణి గారు ఫుట్ మూమెంట్స్ అంటాడు, అది చూసింది నాకు అనిపించింది ఆయన అటాకింగ్ చేస్తాడని అనిపించింది. ఏదో నిజమైన ఫుట్బాల్ లాగా అటాకింగ్ చేస్తాడనిపించింది. నేను అందుకని ప్లాన్ మార్చి నేను గోల్ కీపర్ కింద వెళ్ళిపోయాను. తర్వాత ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. ఏందేందో చెప్పాడు రాజా. దాని తర్వాత రామ్ నామినేషన్ కోసం చెప్పాడు, అదేదో సెంటు బాటిల్ అంట తనకి ఇచ్చేసాడంట, ఇది నువ్వు తీసుకుని నాకు వద్దన్నట్టు. నెక్స్ట్ మా కళ్యాణ్ శ్రీజ కోసం చెప్పాడు, వాళ్ళకి చాలా మంచి బాండ్ ఉందంట, డిస్కషన్ ఏదో చేసుకుంటే తను ఇన్వాల్వ్ చేయట్లేదంట, తనకు నచ్చలేదంట, అది కూడా చెప్తున్నాడు అనమాట. సో బట్ ఐఎమ్ నాట్ ఇన్ ద డిస్కషన్, నాకు కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది కదా అని చెప్పాడు. నెక్స్ట్ ఆ టాస్క్ కోసం మాట్లాడాడు. రామ్ నామినేషన్స్, వరస్ట్ రీజను, బెస్ట్ కెప్టెన్ అన్నారు నన్ను. నెక్స్ట్ రామ్ దగ్గర డబ్బులు 1500 ఉండేవి, మా దగ్గర 800 900 ఉండేవి, అయినా రామ్ ఇచ్చేశాడు, తను డబ్బులు ఇచ్చేశాడు, అది ఇది అని చెప్పి 3 days అయింది నేను మాట్లాడను అయ్యి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. చాలా పెద్ద డిస్కషన్. దాని తర్వాత రీతు సాయి కూర్చుంటారు, ఇది లాస్ట్ డిస్కషన్, కొంచెం కామెడీగా ఉంటుంది, దీంతో క్లోజ్ చేసేద్దాం ఈరోజు. సో రీతు ఏమంటుందంటే అది అలా ఫామ్ అయిపోయింది పాపం, ఏదో బాండింగ్ కోసం చెప్తున్నా, ఫామ్ అయిపోయింది పాపం చెప్పి సాయి నేను చేస్తా కదా కొలాప్స్ అంటాడు. దాని తర్వాత రీతు తనుజ నాకు సపోర్ట్ లేదు అనుకుంటుంది, కానీ తనకి తెలియకుండానే ఇంత పెద్ద ట్రీ ఉంది తన వెనకాల. తెలియకుండా కాదు మేడం, తెలిసింది, తనకు తెలుసు తనకి ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేయరు అందరూ చేస్తారు, బయటికి అలా అన్నా కూడా. సాయి ఏంటంటే నేను బ్రేక్ చేసేసేదాన్ని అంటాడు. రీతు పగలబడి నవ్వింది దానికి. పవన్ అంత ఈజీగా కాదు అనగానే పక్కన పవన్ అంత ఈజీ కాదంటే రీతు నవ్వుతూ ఉంటుంది. నవ్వితే ఫుల్ నవ్వేసి నువ్వు ఏంటి సాయి కూర్చొని ఎక్కడి నుంచి వచ్చావు సాయి నువ్వు అసలు బ్రేక్ చేసేసావా, ఈడు బ్రేక్ చేసాడంట అని చెప్పి తెగ నవ్వుకుంటుంది, క్రిటిసైజ్ చేసి సర్కాజం అనమాట, ఏదైనా బ్రేక్ చేసేది ఆ ట్రీ అని చెప్పి. సాయి చెప్తాను అని చూసాను దగ్గర చెప్తాను నీ సంగతి అంటే పవన్ తనుజాకి నీకు అసలు బాండింగ్ ఏంటి అర్థం కావట్లేదు, తనుజాకి భరణి గారు అండ్ మాధురి గారు బిగ్గెస్ట్ సపోర్ట్ ఈ హౌస్లో. అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మాటలు ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరూ తనకు నుంచుంటారు, అది తన బలం. నెక్స్ట్ సుమన్ అన్న కూడా తన సైడే ఉంటాడు. ఇమాన్యుల్ అన్న కూడా మొన్న బ్రేక్ అయింది, కానీ ఎండ్ ఆఫ్ ద డే తనుజ కనుక మాట్లాడితే ఎంతో కొంత ఉంటుంది. వీళ్ళిద్దరూ బాగా అబ్జర్వ్ చేసి అందరికి ఇంట్లో అందరూ తెలుసు అలా బాండింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది. సో ఆయనకు కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎండ్ ఆఫ్ డే తనుజ ఉంటుంది. నెక్స్ట్ తనుజాకి కళ్యాణ్ గాడు మళ్ళీ ఆయన బాండింగ్ ఒకటి ఉంది. రీతు అంటే మరి కళ్యాణ్ అంటే వెంటనే శ్రీజ కనెక్ట్ అవుతుంది అని చెప్పి నవ్వుతారు, చూస్తావు ఇది ఎక్కడ దాకా ఉందో అని చెప్పి. దాని తర్వాత పవన్ తనుజాకి ఇది కూడా అంటే రీతు కూడా. సో రీతు కూడా సెకండ్ ప్రయారిటీ, రీతికి సెకండ్ ప్రయారిటీ కూడా తనుజానే. దాని తర్వాత లాస్ట్కి నేను కూడా ఎంతో కొంత అది చెప్తాడు డైరెక్ట్గా. సో వీళ్ళు ఆ బాండింగ్లో ఉన్నాం, మేము అందరం తనుజాకి సపోర్టే అన్నట్టు ఓపెన్గా చెప్తాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? తనుజాకి అందరూ ఎందుకు ఇంత సపోర్ట్గా ఉన్నారు, ఎంతో కొంత అన్నాడు. సో ఉంది ఇప్పుడు డిమాన్కి ఇప్పుడు రీతు ఇప్పుడు తనుజ ప్లస్ ఈక్వల్ ఎవరు నుంచుంటే తనుజానే, తనుజ ప్లస్ రీతు నుంచుంటే రీతు ప్లస్ శ్రీజ నుంచుంటే శ్రీజ అవ్వచ్చు రీతు అవ్వచ్చు, అలాగే ప్రయారిటీస్ లిస్ట్ ఉంది. సో ఆ ప్రయారిటీస్ లిస్ట్లో తనుజ ఎప్పుడు ఉంటుంది టాప్ లిస్ట్లో వీళ్ళందరికీ. ఎందుకు ఉంటుంది? ఈ గొడవలు అవుతాయి ఇదిగా అవుతాయి కదా, సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్, వేరే లెవెల్లో కాదు అది. ఇదే కొంతమంది జాతకాలకు అలా ఉంటుందేమో మరి. వీళ్ళు పక్కన వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇంకో రీతు ఉంది, రీతుకు కూడా సెకండ్ ప్రయారిటీలో తనుజ ఉంటుంది డెమోన్ తర్వాత. అది అనమాట. దాంత పెద్ద ట్రీని మన సాయి నేను కొలాప్స్ చేసేసా అంటాడు ఆల్రెడీ. రీతు సెకండ్ అవి దేంద్ర నువ్వు కొలాప్స్ చేసేది అదేమనుకుంటుంది, పోకటి కదా పెద్ద చిట్ట ఇది మహావృక్షం అది అన్నట్టు. సాయి ఉంటాడంటే పాసిబుల్ అయితే తింగి చెప్పనా, భరణి గారు ఇప్పుడు ఇండివిజువల్గా గేమ్ ఆడటానికి వచ్చారు, వాళ్ళని ఎవరు డిస్టర్బ్ అవ్వాలని అనుకోవటం లేదు. సో తనుజ హెల్ప్ దివ్య హెల్ప్ ఇవన్నీ అనగానే రీతు మీ 5 స్టార్ అక్కడ కొంచెం తప్పు చెప్పింది, కానీ ఏం లేదు ఆ బాండ్స్ బర్నీ అంటారని చెప్పి ఆయన తనుజాకి ఇవ్వకుండా పవర్ ఇవ్వకుండా తోస్తారు. ఆ పవర్ అస్త్ర ఇమాన్యుల్కి వెళ్ళింది అని చెప్పి ఇంక నుంచి ఆ బాండ్స్ మీద నుంచి ఇమాన్యుల్ మీదకి ఆ పవర్ అస్త్ర మీదకి, పవర్ అస్త్రకి ఎన్ని పవర్స్ ఉన్నాయి అలా డిస్కషన్ ఇంక వేరేలా వెళ్ళిపోద్ది అనమాట. 2 పవర్స్ ఉన్నాయి అది అని చెప్పి. నెక్స్ట్ రీతు సపోర్ట్ అని నన్ను అంటారు, కానీ నాకున్నది ఒకడే ఈడే, ఇంకెవరు లేరు. సో మాధురి గారు సపోర్ట్ అంటారు కానీ ఏముండదు. సో మొత్తానికి తనుజాకి అన్నట్టు చెప్తారు. సో ఇది అదమ్మా సంగతి. మిడ్ నైట్ ఆ ఎపిసోడ్లో కవర్ అయిన 2-3 డిస్కషన్స్. నెక్స్ట్ ఆ ఎపిసోడ్లో ఉన్నా కూడా మిస్ అయినవి కొన్ని అన్సీన్ అన్కట్స్లు అవి చెప్పేసుకున్నాం. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మార్నింగ్ భరణి గారి వర్సెస్ శ్రీజ జరిగిన మధ్య పోల్లో రేపు మార్నింగ్ ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అఫీషియల్గా కూడా ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్నది నాకు తెలిసింది. ఇంకొంచెం కన్ఫర్మ్ చేసుకొని ఎవరికి ఎక్కువ వచ్చినాయి అని చెప్తాను. అలాగే నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది కూడా కుదిరితే ఇప్పుడే వీడియో చేసి పెట్టేద్దామా. ఇది చూడండి,
అది మార్నింగ్ 9కి అలాగ వచ్చేటట్టు చూస్తాను. దాని తర్వాత మళ్ళీ ప్రోమో రివ్యూస్ ఇవన్నీ చెప్పుకుందాం కదా. అసలు ముందు మనం ఓటింగ్ అనాలిసిస్ కూడా చేయాలి ఈరోజు. ఎనీవే, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.